హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఈ రోజు నుంచి ఇండియా జింబాబ్వే టీమ్స్ మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మీరు అనొచ్చు, ఏంటి జింబాబ్వేతో సిరీస్కి అంత ఎక్సైట్మెంట్? జింబాబ్వే అని కాదు, మన అపోనెంట్ ఎవరని కాదు, ఇండియన్ క్రికెట్లో ఒక కొత్త చాప్టర్కి మనం తెర తీయబోతున్నాం. ఎందుకంటే వరల్డ్ కప్ అయిపోయింది, 2024 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. ఆ తర్వాత నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అంటే 2026 వైపు గురిపెట్టి మనం అది లక్ష్యంగా కొత్త టీంని తయారు చేసుకోబోతున్నాం. బికాస్ సో మెనీ సీనియర్ ప్లేయర్స్ హ్యావ్ రిటైర్డ్ ఆర్ ఆల్మోస్ట్ రిటైర్డ్. నేను ఆల్రెడీ చెప్పాను, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజాతో పాటు మహమ్మద్ షమి, అశ్విన్ లాంటి ప్లేయర్స్, ఈవెన్ యూజీ చహల్ లాంటి వాళ్ళు కూడా రిటైర్ అన్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ T20 ఫార్మాట్లోకి వస్తారా ఇంతమంది యంగ్స్టర్స్ ఉండగా అనేది చాలా డౌట్. సరే, రిటైర్ అయిన ముగ్గురితో పాటు మరో 3 పేర్లు చెప్పాను. సో చాలామంది సీనియర్స్ వాళ్ళు దే ఆర్ మేకింగ్ వే ఫర్ ది యంగ్స్టర్స్. సో ఒక నెక్స్ట్ టీమ్, కొత్త తరానికి చెందిన నెక్స్ట్ జనరేషన్ టీంని మనం తయారు చేసుకుంటాం. దీంట్లో మనం గతంలో మన టీంలో లేని కొన్ని ఇబ్బందుల్ని మనం సవరించుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్, బౌలర్స్ హూ కెన్ బ్యాట్, అండ్ లెఫ్ట్ హ్యాండర్స్, లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్, ఇలాగా అన్ని రకాల హంగులు ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్తున్న టీం అయితే ఐ థింక్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్ టీం కాదు. వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో మెంబర్స్కి రెస్ట్ ఇచ్చారు. జస్ట్ చాలామంది యంగ్స్టర్స్ని ట్రై చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్. అది కదా ఇప్పుడు ఈ 5 మ్యాచ్ల సిరీస్లో ఎన్ని గెలుస్తామో, జింబాబ్వే మనకి ఎంత పోటీ ఇస్తుంది అనేకంటే కూడా ఎంతమంది యంగ్స్టర్స్ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారన్న విషయంలో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలా డెబ్యూస్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో 3 డెబ్యూస్ నాకు అనిపిస్తుంది. దాంట్లో రెండింటి విషయంలో ఐఎమ్ వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్. అభిషేక్ శర్మ అండ్ రియాన్ పరాగ్ మనకి ఐపీఎల్లోనే కాదు, డొమెస్టిక్లో కూడా ఇలా అద్భుతంగా ఆడారు. సో మనం ఎప్పుడు వీళ్ళిద్దరు ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళిద్దరూ డొమెస్టిక్లో మన డొమెస్టిక్ T20 టోర్నమెంట్ ముస్టాక్ అలీలో దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్. సో వీళ్ళిద్దరూ ఎలా ఆడబోతున్నారు, ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళు టీంలోకి వచ్చారు. అండ్ అభిషేక్ శర్మ ఇస్ అన్ ఎక్సైటింగ్ టాలెంట్. మన ట్రావిస్ హెడ్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ట్రావిస్ హెడ్తో కలిసి ఓపెన్ చేస్తాడు. ట్రావిస్ హెడ్ని కూడా అవుట్ స్కోర్ చేయగల ప్లేయర్ అతను. సో అతను ఇక్కడ ఎలా ఉపయోగించుకున్నాడు ఆపర్చునిటీని. దీస్ పిచెస్ మైట్ నాట్ సూట్ ఆల్ అవుట్ అగ్రెషన్, బట్ స్టిల్ అభిషేక్ శర్మ అతను ట్రావిస్ హెడ్ ఎలా ఆడతాడో అతను కూడా అలాగే ఆడతాడు, అగ్రెషన్. సో అభిషేక్ శర్మ విషయంలో ఐమ్ ఎక్సైటెడ్. అండ్ రియాన్ పరాగ్ ఇది కంప్లీట్ ప్యాకేజ్. ఎందుకంటే అతను 6 హీటింగ్ అబిలిటీ తెలుసు, డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, అండ్ బౌలింగ్ కూడా చేయగలడు. ఆఫ్ స్పిన్ వేస్తాడు, మంచి ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ కూడా వేస్తాడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లియాన్ లివింగ్స్టన్. అండ్ ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్. సో వీళ్ళిద్దరి విషయంలో నేను చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా బౌలింగ్ చేస్తారు. అభిషేక్ శర్మ కూడా కెన్ గివ్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్. అవసరమైతే పవర్ ప్లేలో కూడా వేయగలడు. పవర్ ప్లేలో కూడా ఐపీఎల్లో వికెట్స్ తీయడం మనం చూసాం. సో వీళ్ళిద్దరూ యాడ్ అవడంతో ఏంటంటే మనకు 6th బౌలింగ్ ఆప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఒక 6th బౌలింగ్ ఆప్షన్, 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. సో ఈ టీంలో మనకి ఆల్ బేసెస్ కవర్డ్ అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ శుభ్మన్ గిల్, ది కెప్టెన్. శుభ్మన్ గిల్ నన్ను అడిగితే అతన్ని స్పెషలైజేషన్, మనం భవిష్యత్తులో స్పెషలైజేషన్ ఫర్ ఫార్మాట్స్ చూస్తే టెస్ట్ మ్యాచ్లకి, వన్డేలకి మాత్రమే పరిమితం చేయాలి. బికాజ్ ఈజ్ ఎ క్లాస్ యాక్ట్. అతను కానీ కేఎల్ రాహుల్ కానీ క్లాస్ ప్లేయర్స్. వాళ్ళు T20 కంటే కూడా ఆ లాంగర్ ఫార్మాట్స్ ఉన్నటికి బెటర్గా సూట్ అవుతారని నేను అనుకుంటున్నాను. బట్ శుభ్మన్ గిల్ మైట్ ప్రూవ్ మీ రాంగ్. అతను ఐపీఎల్ ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. సో శుభ్మన్ గిల్ వరల్డ్ కప్లో ప్లేస్ రాకపోవడం, T20 వరల్డ్ కప్లో అతను ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి ఉంటాడు. దాన్ని ఇప్పుడు తన క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అదొక్కడే కాదు, ప్లేయర్గానే కాకుండా క్యాప్టెన్సీ విషయంలో కూడా మనకు అక్కడ ఎప్పుడైతే రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడో T20 ఫార్మాట్ నుంచి, T20 క్యాప్టెన్సీ ఈజ్ అప్ ఫర్ గ్రాప్స్. అక్కడ మీకు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఉన్నారు. సంజు శాంసన్ టీంలో ఎస్టాబ్లిష్ అయ్యి సంజు శాంసన్ రేస్లోకి వస్తాడు. శ్రేయస్ అయ్యర్ T20 ఫార్మాట్లోకి వస్తే శ్రేయస్ అయ్యర్ వస్తారు. కానీ శుభ్మన్ గిల్ కూడా మంచి అవకాశం. శుభ్మన్ గిల్ ఇస్ ది ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. సో అతనికి కూడా మంచి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్మాట్లో, ఈ 2 ఏళ్లలో బ్రహ్మాండంగా రాణిస్తే ఫార్మాట్లో హీ కుడ్ బి లీడింగ్ ద టీమ్ ఇన్ 2026 ఇన్ ద వరల్డ్ కప్.
అలాగే మన ప్రధానమంత్రి కూడా నేను చెప్పారు 2028 ఒలింపిక్స్ మీద గురి పెట్టండి. సో ఇప్పటి నుంచి మనం కొత్త టీంని బిల్డ్ చేసుకోవాలి. ఈసారి గతంలో చేసిన మిస్టేక్స్ లేకుండా, అంటే అన్ని బేసిస్ కవర్ చేయాలి. అంటే మనం మంచి మంచి ప్లేయర్స్ని, ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని పెట్టుకోవడం కాదు, ఒక స్లాట్ కావాలి. బౌలింగ్ చేయగల ప్లేయర్స్ని ఖచ్చితంగా పెట్టాలి, లెఫ్ట్ హ్యాండర్స్ని ఖచ్చితంగా పెట్టాలి, బిగ్ హిటర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలాగేంటంటే ఈ ఫార్మాట్ స్పెసిఫిక్ వాళ్ళని తీసుకోవాలి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు కదని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు. ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా ఈసారి ఐ థింక్ గౌతమ్ గంభీర్ కూడా టేక్ ఓవర్ చేయబోతున్నాడు. ఈజ్ ప్రాక్టికల్ మ్యాన్ అండ్ అతనికి అలాంటి మొహమాటాలు ఉండవు కాబట్టి ఐ థింక్ వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని నాకు అనిపిస్తుంది. అందుకే ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మరి 11 ఎలా ఉంటుంది మన టీంకి? యాక్చువల్లీ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ లాంటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఇండియాకి లేట్గా రావడం, ముగ్గురిని యాడ్ చేశారు. మనకు తెలుసు కదా, సాయి సుదర్శన్ యాడ్ అయ్యాడు టీంలో, హర్షిత్ రాణా యాడ్ అయ్యాడు, జితేష్ శర్మ యాడ్ అయ్యాడు. సో వాళ్ళ ముగ్గురు ప్లేస్లో ఎవరైతే ఇక్కడ దే కుడ్ నాట్ మేక్ ఇట్ ఫస్ట్ 2 మ్యాచెస్కి ముగ్గురు వేరే ప్లేయర్లు పంపించారు. మరి వాళ్ళకి అవకాశం ఇస్తారా? కానీ జనరల్గా ఏంటంటే మీకు ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే రీప్లేస్మెంట్గా వచ్చారో వాళ్ళు కొంచెం వాళ్ళు రిజర్వ్స్లోనే ఉండాలి నా దృష్టిలో అయితే. అందుకని నేను కూడా 3 డెబ్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్తో పాటు ధ్రువ్ జురెల్ ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్నాడు. జితేష్ శర్మ తర్వాత ఆడాడు. జితేష్ శర్మ ఆల్రెడీ ప్లేడ్ T20s, ధ్రువ్ జురెల్ ఓన్లీ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్. బట్ ధ్రువ్ జురెల్ ముందు నుంచి టీంలో ఉన్నాడు కాబట్టి నా దృష్టిలో అయితే ధ్రువ్ జురెల్ ఈజ్ ఆల్సో ఫర్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. జితేష్ శర్మ ఉండాలి. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఒరిజినల్ చాయిస్ ధ్రువ్ కాబట్టి ధ్రువే ఆడతాడు. సో ముగ్గురు ప్లేయర్స్ డెబ్యూ చేసే అవకాశం ఉంది. తుషార్ దేశపాండే కూడా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. కానీ 4 డెబ్యూ చేస్తారా? ముగ్గురిని చేస్తాను అనుకుంటా. ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ క్లోజ్ ఫ్రెండ్స్, పంజాబ్కి కలిసి ఆడతారు. చాలా ఫ్యామిలీస్తో సహా వాళ్ళిద్దరు మనం గతంలో కూడా చూసాం, వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు ఇద్దరు. సో అభిషేక్ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్. ఈ క్లోజ్ బడీస్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్ అనుకుంటున్నాను. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. రుతురాజ్ మైట్ డ్రాప్ డౌన్ టు నెంబర్ 3. రుతురాజ్ నెంబర్ 3లో, నెంబర్ 4లో రియాన్ పరాగ్ ఆడతారు. నెంబర్ 5లో రింకు సింగ్ ఆడతారు. రింకు సింగ్ విషయంలో కూడా వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ఎక్సైటెడ్. నారో టు మిస్ ద సెలెక్షన్ ఇన్ వరల్డ్ కప్. రిజర్వ్స్లో మాత్రమే, ట్రావెలింగ్ రిజర్వ్స్లో ఉండిపోయాడు. బట్ వీ నో రింకూస్ కేపబిలిటీ. సో రింకు మళ్ళీ టీంలో తన స్థానాన్ని సిమెంట్ చేసుకోవడానికి హీ షుడ్ బి ఎ రెగ్యులర్ మెంబర్ ఆఫ్ ఇండియన్ టీమ్. దాని ఫీల్డింగ్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు అనుకుంటా. కానీ బౌలింగ్ అంటే కూడా బికాస్ రింకు ఇచ్చే ఆ ఫినిషింగ్ టచ్ కోసం 5లో ఆడతాడు అనుకుంటున్నాం. 5లో కానీ సిచ్యుయేషన్ బట్టి అతన్ని ఫ్లోటర్గా ఇచ్చేస్తారు. 6th ధ్రువ్ జురెల్, 7లో వాషింగ్టన్ సుందర్ కూడా అతను కనుక క్లిక్ అయితే ఇండియన్ టీంకి అతను బోల్డ్ అనే ఆప్షన్స్ ఇస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం వరల్డ్ కప్ ఆడినప్పుడు మన ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ ఉండే ఆల్రౌండర్స్ జడేజా అండ్ అక్షర్ పటేల్ తేలిలో క్యాప్టెన్కి ఎంత ఇబ్బందో మీకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తుంటే వీళ్ళకి ఎలా బౌలింగ్ ఇవ్వాలి, ఇద్దరు బౌలర్స్ ఇలాగే ఉన్నారు అనే ప్రాబ్లం. అలా కాకుండా మీకు అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఆడుతుంటే మీరు లెఫ్ట్ హ్యాండర్ వచ్చినప్పుడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఇస్తారు కెప్టెన్, రైట్ హ్యాండర్ వచ్చినప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్ ఇస్తారు. సో ఒక మంచి ఆప్షన్ ఇస్తాడు. వాషింగ్టన్ సుందర్కి ఒక లాంగ్ రన్ ఇవ్వాలి. అతను కాన్ఫిడెంట్, అతను తెలుసు, హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ, హీ హాస్ డన్ దట్ అట్ ద హైయెస్ట్ లెవెల్ బిఫోర్. సో అలాంటప్పుడు అలాంటి ప్లేయర్కి ఖచ్చితంగా ఒక లాంగ్ రన్ ఇస్తే మనకి బాగా అందే వస్తాడు వాషింగ్టన్ సుందర్. సో వాషింగ్టన్ సుందర్ కూడా ఇది మంచి ఆపర్చునిటీ. వాషింగ్టన్ సుందర్ ఏం చేస్తాడు అనేది మనం చూడాలి. 7లో, 8లో ఆ చిచ్చర పిడుగు పాకెట్ రాకెట్ రవి బిష్నోయ్, 9లో ఆవేష్ ఖాన్, 10లో ఖలీల్ అహ్మద్, 11లో ముఖేష్ కుమార్ అని అనుకుంటున్నాను నేను. తుషార్ దేశపాండే కూడా ఛాన్స్, ముఖేష్ కుమార్ ప్లేయర్స్ హాస్ గట్ ఎక్స్పీరియన్స్, అతనికి ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఇలా ఉంటుంది లేదు. మరి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ లేదు కదా అని మీరు అనొచ్చు. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మన వరల్డ్ కప్లో మనకు చాలా కలిసి వచ్చిన అంశం. బికాజ్ వీ బ్యాటెడ్ డీప్. డెప్త్ అనేది అవసరం, బ్యాటింగ్ డీప్ అనేది చాలా అవసరం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ ఒక టెంపరీ 11 కాబట్టి యంగ్స్టర్స్ని ట్రై చేసే కోసం చేసి దీంట్లో అక్కడ నెంబర్ 8లో లేదు. మనకు వన్స్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నెంబర్ 8 దాకా, నెంబర్ 9 దాకా పెట్టుకోవచ్చు మన బ్యాటింగ్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా బౌల్డ్ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద వరల్డ్ కప్. సో అతన్ని మనం 5th బౌలర్గా పెట్టుకుంటే
ఇద్దరు ఆల్రౌండర్స్ మీకు బౌలర్స్లో వచ్చేస్తారు. సో ప్లస్ యూ కెన్ హ్యావ్ ఎ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇన్ పీపుల్ లైక్ రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ వస్తే టీంలో తిలక్ వర్మ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మనకి హార్దిక్ పాండ్యా కెన్ బి యువర్ ఫిఫ్త్ బౌలర్, నాట్ సిక్స్త్ బౌలర్ యాజ్ హీ వాజ్ ఇన్ ద వరల్డ్ కప్. సో ఆ అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి బ్యాటింగ్ ఓన్లీ అప్ టు 7 వరకే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరా? ఓకే, లెఫ్ట్ హ్యాండర్స్ లేరా అంటే మరి రిక్కు ఉన్నాడు కదా, రిక్కు ఉన్నాడు, వాషింగ్టన్ ఉన్నాడు, టాప్ ఆఫ్ ది ఆర్డర్లో అభిషేక్ ఉన్నాడు. ఓకే, లెఫ్ట్ హ్యాండర్స్ కూడా బాగానే ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ కూడా బాగానే ఉన్నారు. సో ఈ టీంలో బాగుంది, టీం చాలా బాగుంది. మరి వీళ్ళకి గట్టి పోటీ ఇస్తారా జింబాబ్వే పోటీ ఇవ్వడం అంటే వాళ్ళకి సికందర్ రజా ఇస్ ఏ ప్రూవెన్ టాలెంట్. జితేష్ శర్మ లాంటి వాళ్ళతో కలిసి ఆడాడు ఐపీఎల్లో. ఇండియన్ కండిషన్స్లో వీళ్ళందరికీ ఈ ప్లేయర్స్ గురించి బాగా క్షుణ్ణంగా తెలుసు అతనికి. సో హీస్ అ బిగ్ డేంజర్. సింగిల్ హ్యాండ్తో గెలిపించగల ఎబిలిటీ ఉంది, గెలిపించాడు కూడా అనేక మ్యాచ్లు జింబాబ్వేకి. అతను ఫ్లాగ్ బేరర్ వాళ్ళ క్రికెట్కి ప్రస్తుతం, ఇస్ క్యాప్టెన్ ఆల్సో ఫర్ దిస్ టీమ్. అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ, ఎన్గారవా, చటారా లాంటి బౌలర్స్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్ బౌలర్స్ వాళ్ళు. అండ్ వెల్లింగ్టన్ మసాకడ్జా, వెల్లింగ్టన్ హ్యామిల్టన్ అనేటప్పుడు కాన్ఫిడెంట్, వెల్లింగ్టన్ అనుకుంటున్నా, వెల్లింగ్టన్ మసాకడ్జా ది స్పిన్నర్. అతను కూడా చాలా మంచి స్పిన్నర్ ఉన్న వాళ్ళకి. బౌలింగ్ అటాక్ బాగుంది, బ్యాటింగ్లో అంత డెప్త్ లేదు. వాళ్ళు మనకి పోటీ ఇస్తారంటే ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ఆర్ఆర్ఐలో ఆ కండిషన్స్ బాగా తెలుసు, వాళ్ళకి అక్కడ యాంగిల్స్ తెలుసు, ఆ గ్రౌండ్లో ఎలా ఆడాలి, ఏం చేయాలి అన్నీ వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, కొట్టిన పిండి కాబట్టి. మన వాళ్ళు చాలామంది ఫస్ట్ టైం ఆడుతున్నారు అన్నమాట జింబాబ్వేలో. శుభ్మన్ గిల్ హ్యాస్ అ వండర్ఫుల్ రికార్డ్. నేను కూడా వీడియోలో చెప్పాను, శుభ్మన్ గిల్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, ఒక 30 ఉన్నాయి లాస్ట్ టైం వన్డేస్ ఆడినప్పుడు 2022. బట్ మిగతా వాళ్ళు చాలామందికి ఇక్కడ ఫస్ట్ టైం ఆడుతుండొచ్చు, బహుశా అక్కడ కండిషన్స్కి అలవాటు పడాలి, అక్కడ తెలియదు. కాబట్టి వాళ్ళ నుంచి పోటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ గెలుపోవటం కంటే ప్రాసెస్ ముఖ్యం. ఎలా ఆడతారు, ఎలా హౌ దే ఫేర్ అనేది వీళ్ళందరూ కొత్త యంగ్స్టర్స్కి మంచి అవకాశం వీళ్ళకి ఖాళీ అయిన స్థానాలని భర్తీ చేయడానికి. అండ్ పిచ్ ఎలా ఉంటుంది? ఇది డే మ్యాచ్, 4:30కి స్టార్ట్ అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో దీనికి కామెంటరీ వస్తుంది మనకి, తెలుగు అండ్ ఇంగ్లీష్, హిందీ. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే చాలా లో స్కోరింగ్ వెన్యూగా కనిపిస్తుంది. 150 కూడా దాటడం కష్టం. సో మనకి వెస్టిండీస్లో అలా చూసాం, అలాగే ఇక్కడ కూడా లో స్కోరింగ్గానే ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్స్కి ఒకప్పుడు ఇక్కడ పేసర్స్కి చాలా బాగుండేది హరారీలో, బట్ ఇప్పుడు స్పిన్నర్స్ బాగా ఎక్కువ హెల్ప్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో స్పిన్ బౌలింగ్కి బాగా హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో ఇండియా విల్ గో విత్ 2 స్పిన్నర్స్. ఉన్నదే 2 స్పిన్నర్స్ ఉన్నారు అక్కడ. ఐ థింక్ ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్, బట్ డోంట్ రియల్లీ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాళ్ళ నుంచి. వాళ్ళు పూర్తిగా మనకి వన్ సైడెడ్ అయిపోతారని ఎక్స్పెక్ట్ చేయదు. బ్యాటింగ్ చాలా వీక్ వాళ్ళది, కానీ బౌలింగ్లో వాళ్ళు మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బికాస్ వాళ్ళకి ఆ లోకల్ అడ్వాంటేజ్ అనేది, హోమ్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో డే మ్యాచ్ది ఈ సిరీస్లో 5 మ్యాచ్లో 2 డే మ్యాచ్లు, 3 నైట్ మ్యాచ్లు ఉన్నట్టుగా ఉన్నాయి. సో డే మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్కి కొంత హెల్ప్ డెఫినెట్గా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్కి అంత మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత హెల్ప్ ఉండకపోవచ్చు. సో స్పిన్నర్స్ కొంచెం కీ రోల్ ప్లే చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సికందర్ రజా ఆల్సో కెన్ బౌల్ స్పిన్. వాళ్ళు కూడా కొంత ఎక్స్పీరియన్స్ లేకుండా పోలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఈ బయోలాటరల్ సిరీస్లో దానికంటే కూడా ఎవరు ఎలా ఆడతారు, ఎవరు ఎలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది ముఖ్యం కదా.